మాజీ మంత్రి అంబటి రాంబాబు నిజానికి భయపడతారు. భయపెడితే భయపడే వ్యక్తి కాదని అంబటి మౌనిక అన్నారు. గుంటూరు సిద్ధార్థ నగర్ లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. తన తండ్రి దైవ దర్శనం చేసుకుని ఇంటికి వస్తూ ఉండగా టీడీపీ శ్రేణులు కర్రలు రాడ్లు పట్టుకుని సభ్య సమాజం తలదించుకునేలాగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మహిళ తన తండ్రిని రెచ్చగొట్టే విధంగా అసభ్య పదజాలంతో మాట్లాడితే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి నీ పుట్టికే తప్పుడు పుట్టక అన్నప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి ఆమె భర్త రామచంద్రరావు దగ్గర ఉండి మరి తమపై దాడులు చేయించడం ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా ప్రశ్నించారు. తన తండ్రిని చిన్నప్పటి నుంచి రాజకీయాలలో చూస్తున్నానని ఈ రోజు కూడా అసభ్య పదజాలం ఉపయోగించలేదని చెప్పారు. అందరూ దాడి చేసి టీడీపీ కార్యకర్తలు కావచ్చు, వాళ్ళ శ్రేణులు, వాళ్ళ మనుషులు అందరూ ప్రిపేర్డ్గా చాలా ముందుగా ప్లానింగ్తో రాడ్లు కర్రలు పట్టుకొని చాలా బహిర్గతంగా ఒక లా అండ్ ఆర్డర్ ఉన్నటువంటి స్టేట్లో చాలా బహిర్గతంగా వాటిని పట్టుకొని ఆయన దర్శనం చేసుకుని వెళ్తుండగా ఆయన మీద అటాక్ చేయడం జరిగింది. ఈ అటాక్ చేసే ప్రాసెస్లో చాలా దుర్భాషలాడడం, చాలా భయంకరంగా నీచమైన లాంగ్వేజ్ ఉపయోగించి మహిళ మాట్లాడడం ప్రత్యేకించి అది మీరు చూడొచ్చు, వీడియోస్లో కూడా చాలా సర్క్యులేట్ అవుతుంది, సోషల్ మీడియాలో కూడా చాలా భయంకరంగా ఉందన్నమాట. అది ఒకసారి మీకు ఒకసారి చూపిస్తాను నేను ఆ వీడియో. ఈవిడ ఒక మహిళ, ఆవిడ ఉపయోగించిన లాంగ్వేజ్ మీరు చూశారు. రెచ్చగొట్టి కావాలని ఎటువంటి పదజాలాన్ని ఇవాళ వాళ్ళు ఖండిస్తున్నారో అటువంటి పదజాలాన్ని ముందుగా ప్రథమంగా ఆయన మీద ప్రయోగించి ఆయన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఆ రెచ్చగొట్టిన ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో ఆయన ఒక రకంగా రియాక్ట్ అవ్వడం జరిగింది. దాన్ని వెంటనే ప్రెస్ మీట్ పెట్టి, ఇంటికి వచ్చిన వెంటనే కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి నేను అలా అనుండాల్సింది కాదు అని క్లియర్గా ఆయన చెప్పారు. నేను అన్నది చంద్రబాబు గారిని కాదు, నేను నా మీద దాడికి వచ్చిన వాళ్ళని నేను అన్నాను. ఆయన ప్రజల చేత ఎన్నిక అవ్వబడినటువంటి సీఎం, ఆయన అనే ఉద్దేశం నాకు లేదు అని ఆయన వెంటనే చెప్పారు. ఇలా చెప్పే దమ్ము ఎవరికి ఉందండి? ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు నేను రాజకీయాలు మాట్లాడాలని కాదు, నేను ప్రత్యక్ష రాజకీయాల్లో లేను, ఈ సందర్భంలో అది ప్రస్తావించాల్సిన అవసరం ఉంది, దానికి ఒక ప్రాముఖ్యత ఉంది. చంద్రబాబు గారు ఒక పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతూ జగన్ గారిని ఉద్దేశించి ఆయన ఒక మాట అనడం జరిగింది, నీ పుట్టుకే తప్పుడు పుట్టుక అని. ఇది హీట్ ఆఫ్ ద మూమెంట్లో అన్న మాట కాదండి, చాలా ప్రిపేర్డ్గా ఒక పబ్లిక్ మీటింగ్లో ఆయన దీన్ని మాట్లాడారు. దాని గురించి ఆయన ప్రెస్ మీట్ పెట్టి నేను అలా అనుండాల్సింది కాదని ఎప్పుడైనా చెప్పారా? ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇంకా చాలా ఉన్నాయి. కానీ రాంబాబు గారు చెప్పారు, ఆయన అన్నది హీట్ ఆఫ్ ద మూమెంట్లో, దాన్ని నేను అలా అనుండాల్సింది కాదని ఆయన చెప్పడం జరిగింది. చెప్పిన తరువాత కూడా నేను లీగల్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తాను, నేను ఎక్కడే ఉంటాను, నేను ఎక్కడికి పారిపోను అని చెప్పిన తర్వాత కూడా ఒక ప్రజాస్వామ్యంలో ఒక గవర్నెన్స్